నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా సార్, మనం ఈ మొన్నటి నుంచి ఒక వార్ చూస్తున్నాం ట్విట్టర్లో. ఏంటంటే నాగబాబు గారు ఇంతకు ముందు ఒకటి పెట్టారు, మనవాడైన పరాయివాడైన మనవాడే అని చెప్పేసి. దాన్ని డిలీట్ చేస్తున్నా అని చెప్తూ ఫస్ట్ అకౌంట్ డిలీట్ చేశారు. తర్వాత మళ్ళీ వచ్చారు, ఐ హ్యావ్ డిలీటెడ్ మై ట్వీట్ అని చెప్పేసి మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. అసలు ఏ కాంటెక్స్లో ఇలా పెడుతుండొచ్చు, అంటే ఏ ఉద్దేశంతో? ఇది చిలికి గాలివాన అయ్యిందబ్బా. ఎందుకంటే ఇది పెద్ద అంత ఇష్యూ అయ్యేది కాదు. ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే, అర్జున్ కావాలనే చేశాడా అనేటువంటి దృష్టి ఎవరికైనా వస్తుంది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇది మామూలు ఇష్యూ కాదు. ఇది మామూలు ఇష్యూ కాదు, చావు బ్రతుకుల సమస్య. ఒకవేళ కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినట్లయితే, ఓడిపోడు, గెలుస్తాడు, కానీ ఓడిపోయినట్లయితే ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ అండ్ డెత్కి వచ్చినాయి. ఇక్కడ 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆయన కష్టపడి సంపాదించిందంతా ప్రజల కోసం త్యాగం చేసి, ఈయన్ని 14 సంవత్సరాలు జనసేన సభ్యులు వీర మహిళలు వీళ్ళందరూ నిజంగా ఒక ఆయన కనుసన్నల్లో మసలి రూపాయి ఆశించకుండా ఎవరు తిండి వాళ్ళు తిని, ఎవరు కన్వీనియన్సాలు పెట్టుకొని, ఎవరి బాధలు వాళ్ళు పడుతూ 14 సంవత్సరాలు కలిసి ఉన్నారే. మొత్తం ఆయనతో పాటు ఈ 14 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు ఏం కావాలి? ఈయనకేమంటారంటే వార్డు మెంబర్గా కూడా జాయిన్ అవ్వడని చాలామంది అల్పసంతోషుడు మాట్లాడారు. అలా అంటే వాళ్ళకి ఒక ఆనందం. అసలు 2 చోట్ల ఓడిపోయినట్టు నువ్వు మళ్ళీ ఎలక్షన్లో నుంచో వచ్చా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా అని కొంతమంది మాట్లాడారు. తర్వాత వీళ్ళందరి మాటలు కూడా నిజం చేసిన వాడు అవుతాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతే. అలాగే మనం ప్రధానమంత్రి మోదీ గారు లాంటి వాళ్ళు మరి దాన్ని ఏమంటారు, నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మన హిందీ ఎందుకు రాంది మాట్లాడుకోవడం, నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటాడు, గట్టిగా కౌగులించుకుంటాడు, దెబ్బలు చరుస్తాడు, కాబోయేటువంటి ఒక మన దేశంలో నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు నువ్వే అవుతా ఉన్నాడు. అంటే వీరు మాటలన్నీ ఒక దంపుడైనా, అంటే బుద్ధి జ్ఞానం లేకుంటే వీళ్ళందరూ మాట్లాడారా వైసీపీ వాళ్ళలాగా? వాడికి బుద్ధి జ్ఞానం పవరు అధికారం అన్నీ ఉండి మాట్లాడు. అటువంటి సమయంలో మనం ఏం చేస్తాం, ఒక కుటుంబ సభ్యులుగా మనం అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే తప్పకుండా ఆయనకేంటే ఉడతా సాయం అంటారు చూసారా. మరి రామాయణంలో ఉడత కూడా ఒక చిన్న ఇసుకరిగా నువ్వు తీసుకెళ్ళి ఇవ్వబట్టి కదా ఉడత జీవితం సార్థకం అయిపోయింది. ఇప్పుడు కూడా ఉడతా సాయం అంటాం. అలాగే ఉడతా సాయం లాగానే రావచ్చు కదా. ఈయన పొజిషన్ పెరిగిపోలేదు కదా. చిరంజీవి కూడా వస్తా అన్నాడు, పవన్ కళ్యాణ్ అవసరం రాదన్నాడు. మిగతా వారిని ఎవరిని పిలవలేదే. రామ్ చరణ్ని పిలవలేదు, తర్వాత వరుణ్ తేజ్ని పిలవలేదు, సాయి ధర్మ తేజ్ని పిలవలేదు, నాగబాబు భార్యని పిలవలేదు, మన చిరంజీవి గారి తాలూకు భార్య తల్లిలాగా చూసేటువంటి సురేఖమ్మ వచ్చి దీవించి కళ్ళమని నీళ్లు పెట్టుకొని వెళ్ళింది. ఎంత హృదయ విదారకమైన సిచ్యువేషను అది మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఒక బిడ్డతో సమానం కదా పవన్ కళ్యాణ్. ఆయన తల్లి అంటాడు. రామ్ చరణ్ అన్నయ్య అనాలో లేకపోతే బాబాయ్ అనాలో నాకు తెలియదు, బట్ నాకు రెండు ఒకటే, అన్నయ్య బాబాయ్ రెండు అతనే అన్నాడు. అంటే ఇటువంటి అనుబంధాన్ని పెనవేసుకుపోయినప్పుడు ఒకప్పుడు నువ్వే అన్నావు, ఎవరు అర్జున్ ఏమన్నావు, మా మామయ్య ఎవరు వాళ్ళ తాలూకు మేనత్త భర్త మామయ్య ఆయన ముళ్ళబాట అంతా పక్కకు తీసి మాకు పూలబాట వేశాడు అని చెప్పావు. అది నిజమైతే ఆ మామయ్యకి ప్రాణప్రదమైనటువంటి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి కదా. నీకు సపోర్ట్ చేసే అంత టైం లేదు. అక్కడికి వచ్చి అక్కడ 5 గంటలు ఉండు, ఇక్కడ 5 నిమిషాలే ఉండు, ఇంత రాద్ధాంతం జరిగేది కాదు కదా.
5 నిమిషాల్లో దండం పెట్టేసి అందరూ మా మామయ్యనే గెలిపించారని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ రాతాంతం జరిగి ఉండేది కదా. అక్కడ నెల తరబడి అంటే నెల రోజుల నుంచి నాగబాబు ఎండల్లో వానల్లో రాత్రి అనక రాత్రి 2 గంటల వరకు నిద్రాహారాలు మానేసి తమ్ముడు అయిపోతాడని పాపం అలాగ అహోరాత్రులు శ్రమించినటువంటి నాగబాబు మనసు ఎలా ఉంటుందమ్మా? జనరల్ చెప్పండి. మనం ఊరకనే మాట్లాడడం కాదు, అభియోగాలు మోపడం కాదు. నెల రోజులు పాపం నడవలేడు ఆయన. హెల్త్ అంటే మాకు కూర్చొని భోగంగా ఉన్నవాడు పవన్ కళ్యాణ్తో పాటు అన్ని కష్టాలు పడినటువంటి నాగబాబు తాలూకు మానసిక స్థితి ఎలాగుంటుంది? ఎంతైనా ఆయన ఉప్పు కారం తిట్టినాడు కదా, ఆయనకి భావోద్వేగాలు ఉంటాయి కదా, ఉంటుంది కదా అని ఒక కోపం వస్తుంది. ఆ కోపంలో ఏమన్నాడు? చాలా డిప్లొమాటిక్గా అన్నాడు. అంతే కదా, అది న్యాయం ధర్మం మాట్లాడాడు. మన కష్టకాలంలో వచ్చి ఆదుకున్నవాడు పరాయి వాడైనా మనవాడే. మనం కష్టంలో ఉంటుండగా వెళ్ళిపోయి బయట మన తాలూకు శత్రువులతో కలిసిన వాడు మనవాడైనా పరాయి వాడే అని ఒక చిన్న ముక్క అన్నాడు. ఇంకా అక్కడి నుంచి రెచ్చిపోవడం అన్నది చాలా అమానుషం. ఈ విషయంలో అర్జున్ తొందరపడి మాట్లాడాడు. ఆ మాట్లాడడం చిలికి ఎంతవరకు వచ్చిందంటే, అల్లు రామలింగయ్య గారు లేకపోయినట్టయితే మీరు బాపట్లలో చెప్పులు కుట్టుకునేవారు అన్నాడు. అది చిన్న మాట, మంచి మాట కాదు కదా. అసలు నిజంగా ఆ చిరంజీవి గారిని చూసి కూడా కొంచెం రవ్వంత ఆశ్చర్యం వేసింది. నాగబాబుని చిరంజీవి వారించినట్టు. అది అన్ని సమయాల్లో కరెక్ట్ కాదు. అంటే నీ రక్త సంబంధం తమ్ముడు. అలాగా కొనుదల వారికి మీరెంత ప్రతిష్ట తెచ్చారో అంత ప్రతిష్ట పవన్ కళ్యాణ్ తెస్తున్నాడు. అటువంటి వ్యక్తిని వేరు చేసి చూడడం అన్నది అని కోపం రావాలి కదా. ఇటువంటి సమయంలో కూడా కోపం రాకపోతే మనకు కోపం వస్తుంది. అందువల్ల ఇన్ని జరిగినప్పుడు కూడా ఇంకా ట్రోలింగ్లు వేస్తున్నారంటే వాళ్ళ తాలూకు అమాయకత్వం. నలుగురు తిట్టుకుంటున్నారు కదా, అది గమనించాలి కదా. ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించాలి కదా. దీనివల్ల అల్లు అర్జున్కి ఎంత నష్టం జరుగుతుందో, ఏ మేరకు నష్టం జరుగుతుందో కూడా ఊహించుకోవాలి కదా. కనీసం అంటే బిజినెస్ పరంగా ఆలోచించిన ఏవి ఆలోచించకుండా ఉంటే ఇది చాలా పెద్దదవుతుంది. ఒకటి, నాగబాబు మాత్రం క్షమించలేడు కదా, పవన్ కళ్యాణ్ మాత్రం క్షమించలేడు కదా. మళ్ళీ ఇంకోసారి పవన్ కళ్యాణ్ నాగబాబు అరాకొరా క్షమించినా పవన్ కళ్యాణ్ క్షమించడు. బాధితుడు ఆయన కదా, గాయపడ్డవాడు ఆయన కదా. కనుక ఇది కొనసాగుతూనే ఉంటుంది. అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. ఇంకా అక్కడి నుంచి రెచ్చిపోవడం అన్నది చాలా అమానుషం. ఈ విషయంలో అర్జున్ తొందరపడి మాట్లాడాడు. ఆ మాట్లాడడం చిలికి ఎంతవరకు వచ్చిందంటే, అల్లు రామలింగయ్య గారు లేకపోయినట్టయితే మీరు బాపట్లలో చెప్పులు కుట్టుకునేవారు అన్నాడు. అది చిన్న మాట, మంచి మాట కాదు కదా. అసలు నిజంగా ఆ చిరంజీవి గారిని చూసి కూడా కొంచెం రవ్వంత ఆశ్చర్యం వేసింది. నాగబాబుని చిరంజీవి వారించినట్టు. అది అన్ని సమయాల్లో కరెక్ట్ కాదు. అంటే నీ రక్త సంబంధం తమ్ముడు. అలాగా కొనుదల వారికి మీరెంత ప్రతిష్ట తెచ్చారో అంత ప్రతిష్ట పవన్ కళ్యాణ్ తెస్తున్నాడు. నలుగురు తిట్టుకుంటున్నారు కదా, అది గమనించాలి కదా. ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించాలి కదా. దీనివల్ల అల్లు అర్జున్కి ఎంత నష్టం జరుగుతుందో, ఏ మేరకు నష్టం జరుగుతుందో కూడా ఊహించుకోవాలి కదా. కనీసం అంటే బిజినెస్ పరంగా ఆలోచించిన ఏవి ఆలోచించకుండా ఉంటే ఇది చాలా పెద్దదవుతుంది. ఒకటి, నాగబాబు మాత్రం క్షమించలేడు కదా, పవన్ కళ్యాణ్ మాత్రం క్షమించలేడు కదా. మళ్ళీ ఇంకోసారి పవన్ కళ్యాణ్ నాగబాబు అరాకొరా క్షమించినా పవన్ కళ్యాణ్ క్షమించడు. బాధితుడు ఆయన కదా, గాయపడ్డవాడు ఆయన కదా. కనుక ఇది కొనసాగుతూనే ఉంటుంది. అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.